సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీకు అందరికీ తెలుసు, గత 3 రోజులుగా మన రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీనివల్ల మనకి సీఎం ప్రోగ్రాం కూడా ఓర్వకల్లి ఉండింది. ఎక్కువ వర్షాల వల్ల కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. నేను మీకు అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా, మనకి విపత్తు సంభవించకముందే జాగ్రత్త పడితే మనము మన మండలం అంతా బాగుంటుంది. ఎందుకంటే సమస్య జటిలమైన తర్వాత దాన్ని ఏం చేయలేము. సమస్య రాకముందే మీరంతా అలర్ట్గా ఉండాలని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనకి ఈ మండలాన్ని తీసుకుంటే మనకి ఎక్కువ వర్షం లేదు, సరిపడా వర్షం పడింది, సంతోషం. కానీ ఇంకా 2-3 రోజుల వరకు కూడా మనకు వర్షం ఉందని కూడా మనకు వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది. రాబోయే విపత్తు కూడా మీరందరూ జాగ్రత్తగా అందుబాటులో ఉండాలని కూడా నేను అధికారులందరినీ కోరుతా ఉన్నా. ముఖ్యంగా మీరందరూ పంచాయతీ సెక్రటరీలు ప్రతిరోజు ప్రతి గ్రామానికి పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ వాటర్ స్నాగ్నేట్ అయింది, ఎక్కడ కాలువలు గలీజుకున్నాయి, మీరు 3 మాత్రం క్లీన్గా పెట్టుకుంటే మనకి ఏ రోగాలు కారణం. ముఖ్యంగా మనము ఎక్కడైనా వాటర్ స్నాగ్నేట్ అయితే అక్కడ దోమలు వాళ్ళే, ఆ దోమలు మనల్ని కొట్టి మనకు అనారోగ్యం పాలవుతాం. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే రాకుండా మనం ముందే మీ గ్రామంలో ఎలాగా ఏదే కాలువల నీళ్ళు ఎట్లున్నాయి, శానిటేషన్ ఎట్లుంది అనేది దానిపైన దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అంతేకాకుండా మనము కలుషిత నీరు తాగడం వల్లనే మనకి రోగాల బారిన పడతా ఉన్నాం. కాబట్టి మన ట్యాంకులు క్లీన్ చేసుకోవడము, అవి ప్రతిసారి 15 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తున్నారా లేదా అని మీరు చూడాలి ఖచ్చితంగా. అంతేకాకుండా ఇప్పుడు మనం వానాకాలంలో ఉన్నాం. ఏ వాటర్ దాంట్లో కలుస్తూ ఉంటుంది. కాబట్టి కాచి వడబోసి తాగిన నీరు చాలా శ్రేష్టం. కాబట్టి ఈ వర్షాకులంతా తగ్గేంత వరకు కూడా వాడండి అని కూడా మనము తెలియజేస్తే సరిపోతుంది. అంతేకాకుండా దోమలు కుట్టకుండా కూడా మనము ఇన్ని రోజులు దోమతెరలు వాడేవాళ్ళం. ఇప్పుడు చాలా తగ్గిపోయింది అది. ఆ దోమతెరలు కూడా మనం వాడినామంటే మనం దోమలు కుట్టే అవకాశం కూడా అస్సలు ఉండదు. మనము రోగాల బారిన పడం. కాబట్టి ముందు ఇవి మాత్రం క్లీన్గా చేసుకోవాలి. చూడమ్మా, గత ప్రభుత్వంలో సర్పంచ్లకు నిధులు లేవు. 3 ఏళ్ల నుంచి కనీసం వాళ్ళు లైట్ వేసే పరిస్థితి లేదు. గ్రామంలో ఒక కరెంటు పోతే ఇక్కడ లైట్ వేయండి అంటే మా దగ్గర నిధులు లేవనే చెప్పిన పరిస్థితి అన్నీ గత ప్రభుత్వం లాగేసుకుపోయింది. కాబట్టి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం, ఎంతోమంది సర్పంచ్లు భిక్షాటన చేసుకుంటూ మాకు విరాళాలు ఇవ్వండి, మేము ఊళ్ళో లైట్లు వేసుకోవాలా అనేది కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. కానీ అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు 15th ఫైనాన్స్లో సర్పంచ్లకు నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడైతే మన గ్రామాలు బాగుంటాయో మనము ఆరోగ్యవంతులుగా ఉంటారు గ్రామ ప్రజలంతా. కాబట్టి ఆ స్వచ్ఛ భారత్ కింద కూలీలు ఉన్నారు, వాళ్ళకి గత 8 సంవత్సరాల నుంచి వాళ్ళకు జీతాలే లేవు. కాబట్టి ఎవరు మాకు జీతాలే ఇవ్వడం లేదు, మేము ఏం పనికి పోతున్నాము అంటున్నారు, నన్నే అడగడం జరిగింది. కాబట్టి మీరు వేరే దాంట్లకు ఉపయోగించుకోకుండా వాళ్ళకి జీతాలు ఇచ్చినట్లయితే మన గ్రామము పరిశుభ్రంగా ఉంటుంది. నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు మీరు గ్రామాలనే ఉంటారు. మీరు వీటిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏది ఏమైనా మీరు ఏ సమస్యను మా దృష్టికి తీసుకొని వస్తే వాటి పరిష్కారం ఇప్పుడు కూడా మనకందరికీ తెలియజేయడం జరిగింది. ఇది ఉంది, వాటిని మీరు ఏమైతే మీరు అడిగారో, స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళు కావాలి, ఇది పెంచులుడితో ఉంది అని వాటి సమస్య పరిష్కారం కోసం మేము అన్ని శాంక్షన్ చేయించడానికి మేము మన మండలం బాగుపడడానికి మేము అహర్నిశలు కృషి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందాక ఆలమూరు విషయం కూడా గోవిందరెడ్డి అన్న గారు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించినది కూడా ఇక్కడ అధికారులు లేరన్నా, మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు వారితో నేను మాట్లాడి ఎస్ఆర్బీసీకి సంబంధించిన సమస్య దృష్టికి తీసుకురావాలి, తప్పకుండా తీరుస్తాము. కాబట్టి ఇంకొకటి, మీరు అందుబాటులో ఉండండి. ఇంకా మనం 2-3 రోజులైనా కానీ ఈ వర్షాకాలం పోయేంత వరకు కూడా మనకి సీజనల్ వ్యాధులు కూడా ప్రబలకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.